వీడెవడో ఓవర్ స్పీడ్ వెళ్తున్నాడు. వాడు లవర్ జంప్ అయి ఉంటది, లేదా ఇంట్లో వైఫ్ తోని స్టంట్ అయి ఉంటది. ఆడెవడో ఓవర్ స్పీడ్. హలో, ఆన్ ద వే 5 minutes లో నీ ముందుంటాను. ఓకే 4 minutes లో ఉండాలి. సరే, ఉంటాను. చంపేస్తావా నన్ను? గుద్దు పడేస్తావరా? 2 నిమిషాల్లో వెళ్ళకపోతే నేనే చచ్చిపోతారా? వెళ్ళరా. కర్మరా బాబు, ఏం మనుషులో ఏంటో. పంతులు గారు, చెప్పమ్మా. మీరు చెప్పిన ముహూర్తానికి ఒక్క సెకండ్ అటు ఇటు అవ్వకుండా కరెక్ట్ టైం కి పని పూర్తయింది. శుభం. ఈసారైనా నేను ప్రెగ్నెంట్ అవుతానంటారా? తప్పకుండా అవుతావు తల్లి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ పంతులు గారు. ఈవినింగ్ ఇంటికి వచ్చి మనీ తీసుకెళ్ళండి. ఆ నీ ముహూర్తాల పిచ్చుకో దండమే బాబు. కొద్దిగాలో తప్పింది యాక్సిడెంట్. లేదంటే ఈ పాటికి బెడ్రూమ్ లో కాదు, జైల్లో ఉండేవాన్ని. మీరు నన్ను అమ్మని చేసే వరకు ఈ ముహూర్తాల యజ్ఞం ఆగదు. యజ్ఞం అని చెప్పి నాకు తద్దినం పెట్టేలా ఉన్నావు. నీ ముహూర్తాల పిచ్చి తగలయ్యా. ఇదిగో ఇది తాగండి. ఏంటే ఇంత పచ్చిగా ఉంది? ఆ కణాల వృద్ధికి కండరాల పుష్టికి మునగ జ్యూస్. ఇది తాగితే వాంతులొస్తాయే. జ్యూస్ మీరు తాగండి, వాంతులు నేను చేసుకుంటాను. అబ్బా, చాలా చేదుగా ఉందే. పిల్లలు పుట్టి వాళ్ళ మమ్మీ డాడీ అని పిలుస్తుంటే హాయిగా ఉంటుంది. ముందు మీరు జ్యూస్ తాగండి. ఇది తాగాక మళ్ళీ పని పెట్టావుగా. 5 గంటల వరకు ముహూర్తం లేదు. ఈసారి ముహూర్తం పెట్టేప్పుడు కాస్త ముందే చెప్పు కనకం, కొంచెం ప్రిపేర్ అవుతాను. ఒక్కసారిగా అంటే కంగారైపోతుంది. టైం మనకు మనం ఇచ్చుకునేది కాదు, కుదరాలి. సర్లే, విప్పిన బట్టలు ఏరుకోవడానికి టైం పడుతుంది. బీరువాలో ఉన్న జత్ తీసుకుని రా. కుమార్ గారు యుఎస్కి వెళ్తున్నాడు కదా, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. నేను కూడా వస్తానండి. నేను వెళ్ళడానికి టైం పడుతుంది. మధ్యలో ఒక ల్యాండ్ అగ్రిమెంట్ ఉంది. సర్లేండి. ఒరే ఆత్రేయ హేమంత్, మీ పని బాగుందిరా. హాయిగా ప్రేమ అనే వానలో తడుస్తున్నారు. నేను దీని పిల్లల పిచ్చి అనే వరదలో కొట్టుకుపోతున్నా. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ఇన్ని మార్కులు? చదివి రాసారా లేక కాపీ కొట్టారా? ఐఎమ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ సార్. ఇక్కడ పని చేయాలంటే ఇంటెలిజెంట్ అయితే సరిపోదు. సారీ, అర్థం కాలేదు సార్. నీకు చదువు తప్ప వేరే లోకం తెలిసినట్టే లేదే. అవును సార్, చదివే నా ప్రపంచం. నీకు బిస్కెట్లు వేయడం తెలుసా? తినడం తెలుసు సార్. ఏంటి టీలో ముంచుకోనా? లేదు సార్, మామూలుగానే తినేస్తాను. ఏమయ్యా, ఈ లోకంలో బతకాలంటే మనం బిస్కెట్లు తినడం కాదు, వెయ్యడం తెలియాలి. కాస్త వివరంగా చెప్పండి సార్, అంతా అయోమయంగా ఉంది. చెప్తాను. మన హెచ్ఆర్ మందుబోతు, అప్పుడప్పుడు ఒక ఫుల్ బాటిల్ కొనివ్వు. మీ టీం లీడర్ తిండిపోతు, బార్బిక్యూ నేషన్లో టేబుల్ బుక్ చేయి. మీ టీం వాళ్ళందరికీ అప్పుడప్పుడు లంచ్ అరేంజ్ చేయి. నువ్వెక్కడున్నా అటెండెన్స్ పడిపోదు. లైఫ్ ఉన్నది ఉద్యోగం చేయడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి. నాకు కాకాబట్టడం తెలియదు సార్. అయినా కాకబట్టం రానోడికి ఉద్యోగం వేయడానికి ఇది కాకా హోటల్ కాదు. లేచి బయలుదేరు. సార్ ఇదేంటి సార్? ఇవన్నీ చేయడానికి నువ్వు ఉన్నావు కదా. అంటే నేను చేసిన ఇంటర్వ్యూలో పసలేదంట వినిలా. ఇంకొంచెం డోస్ పెంచాల్సింది కదా. నువ్వు చేసిందాన్ని ఇంటర్వ్యూ అంటారా ఏంటి? టీం లీడర్ తిండిపోతా, బార్బిక్యూ నేషన్ లో టేబుల్ బుక్ చేయాలా? నువ్వు ముందా టేబుల్ నుంచి బయటికి రా. అది కాదు విని. బయటికి వెళ్ళు.
ఇలా చేస్తూ ఇక్కడ ఎలా మేనేజ్ అవుతున్నాడు మేడం? హ్మ్, నా వల్ల. ఆ? నువ్వు విన్నది నిజమే. నేను అతన్ని లవ్ చేస్తున్నాను. నువ్వైతే అతనిలా కాకుండా జాగ్రత్తగా పనిచేసుకో, లేదా నాలాంటి ఒక టీం లీడర్ని సెట్ చేసుకో. ముందైతే ఆ నోరు మూసుకో. అబ్, మ్, ఇదే నా ఇంటర్వ్యూ. నీ రెజ్యూమ్ ఆల్రెడీ చెక్ చేశాను. రేపు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఛా, రే ఏంట్రా ఇంతసేపు? ఎంత టెన్షన్తో ఇక్కడ వెయిట్ చేసే బదులు నువ్వే వెళ్ళి తెచ్చుకోలేకపోయావా? బా విసిగించుకురా, నా వల్ల కాకే కదా సిగ్గు విడిచి నిన్ను బతిమలాడింది. అక్కడికి వెళ్ళానా? అక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు అడగడానికి కొంచెం సిగ్గుపడ్డాను. ఏంటి సిగ్గా నీకా? అయితే సరే, నువ్వే వెళ్ళి తెచ్చుకో. అరే రే రే, వాళ్ళు వెళ్ళాక కొని తెచ్చావా? లేదు, వాళ్ళు వెళ్ళేసరికి అక్కడున్న బాయ్ లోపలికెళ్ళి సేల్స్ గర్ల్ వచ్చి ఏం కావాలి అని అడిగింది. నేనేం అడగలేకపోయా. ఆ అబ్బాయి వస్తే అడుగుతానని చెప్పాను. వాడు రాగానే ఓహో, అప్పుడు కొన్నావా? లేదు, అప్పుడే ఇద్దరు ఆంటీలు అక్కడికి వచ్చి ఏవో కావాలని అడిగారు. నా దరిద్రానికి ఈ ఆంటీలు ఎక్కడి నుంచి వచ్చారా? వెళ్ళి అడిగిరానా? నీ సబ్జెక్ట్ లాగా నువ్వు కూడా నసేరా. నీది అంతే, అర్థం కానోడికి ఏదైనా నసే. సర్లే సర్లే, అర్థమైంది. నువ్వు పూర్తిగా చెప్పేదాకా నాకు కావాల్సింది ఇచ్చేలా లేవు గాని నువ్వు చెప్పు. అప్పుడు వాళ్ళు వెళ్ళేదాకా ఆగా. అమ్మయ్యా, అప్పుడు కొన్నావన్నమాట. లేదు, వాళ్ళు వెళ్ళగానే సేల్స్ గర్ల్ మళ్ళీ వచ్చిన సీన్లోకి. అబ్బా ప్లీజ్ రా, అసలు నాకు కావాల్సింది కొన్నావా లేదా? థ్యాంక్స్ రా, నా కొలికైనా బెస్ట్ ఫ్రెండ్ అవడం వల్ల నీకు చెప్పగలిగా. ఇది కొనడానికి మెడికల్ షాప్కి వెళ్ళడానికి సిగ్గుపడ్డావు. వాడడం వచ్చా, లేకపోతే తోడు రమ్మంటావా? రే ఏం అవసరం లేదు. నీ గోల్ నాకెందుకని సిస్టర్తో ఇది నేనే కొని తెచ్చానని మాత్రం చెప్పకు. మా ఇద్దరికి కాలేజీలో ఇబ్బంది అయిపోద్ది. మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కోలేనని చెప్పేంత దద్దమని కాదులేరా. సరే, ఓకే, బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. చెప్పరా హేమంత్. రే ఆత్రేయ, స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాం కదా, వచ్చేప్పుడు తీసుకొని రా. ఓకే. పళ్ళు పూల బొకే తీసుకున్నాం. మేము బయలుదేరుతున్నాం రా. ఆహా, బయలుదేరుతున్నారా? నేను కూడా బయలుదేరుతున్నారా? సార్, నాకు డౌటు. నేను చాలా సంవత్సరాల నుంచి బైక్ జాబ్ చేస్తున్నాను సార్. కానీ ఎయిర్పోర్ట్ వరకు బైక్ బుక్ చేసిన మొదటి కస్టమర్ మీరే సార్. యాక్చువల్లీ క్యాబ్ బుక్ చేద్దామని చూస్తే 1500 ఉంది. సరే అని ఆటో చూస్తే 1000 ఉంది. సరేనని ఇంకా బైకే బుక్ చేశాను. పెద్దగా నాకు డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అవును, ఎవరికైనా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నారా సార్? అబ్బా, ప్రతి ఒక్కడికి పక్కనోడి లైఫ్లో ఎంటర్ అయిపోవాలంటే మహా సరదా. బాతాకని ఆపి రోడ్డు చూసి బండి నడు. అయ్యయ్యో, మీ పర్సనల్ లైఫ్లో దూరడానికి అడగలేదు సార్. ఏదో నా పొట్టకూటి కోసం అడిగాను సార్. నీ పొట్టగుడ్డికి నా ప్రయాణానికి సంబంధం ఏంటో ఉంది సార్. ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు బైక్ బుక్ చేయరు. ఒకవేళ మీరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తుంటే రిటర్న్లో మిమ్మల్ని డ్రాప్ చేద్దామని. నేను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళట్లేదు, యూఎస్కి వెళ్తున్నా, అంటే అమెరికా. టికెట్ ఒక 70,000 దాకా ఉంటుందా సార్? అవును, దానికి నోరు వెలబెట్టి మరి అడగాల. అవును, మీ వాళ్ళు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నడుచుకుంటూ వస్తున్నారా? వస్తారు, కానీ నువ్వు అనుకున్నట్టు నడుచుకుంటే ఎవరు రారు. నన్ను డ్రాప్ చేయడానికి పోటీ పడి మరి వస్తారు. నాకు 3 బెస్ట్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ గురించి చెప్తే అందరు అసూయపడతారు, కానీ నువ్వు నమ్ము నమ్మకపో, నేను యూఎస్కి వెళ్తున్నానని తెలిసి మా ఫ్రెండ్స్ గుక్క పెట్టి ఏడుస్తున్నారు చిన్న పిల్లల్లా. భోజనాలు చేయట్లేదు, మంచినీళ్ళు తాగట్లేదు. ఫ్లాట్లోని దరిద్రం ఫ్లైట్ ఎక్కిపోయిన సందర్భంలో మరొకసారి చేర్స్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన పాపానికి ఆ కుమార్ గడికి ఫుడ్ ఫ్రీ, రెంట్ ఫ్రీ, బట్టలు ఫ్రీ, మెయింటెనెన్స్ ఫ్రీ. రేయ్, టార్చర్ పెట్టే పిల్లాన్ని భరించచ్చు కానీ ఇలాంటి పిల్లాన్ని భరించడం కష్టం రా. అవునరా రవి, చాలా కష్టం. ఈరోజు ఎంత రిలాక్స్గా ఉందో. అదేంటోరా, వాడున్నప్పుడు మందు ఎప్పుడూ కిక్కెక్కలేదు. ఇప్పుడు 2 పెగ్గలకే కిక్కెక్కేస్తుంది. పీసీకి వైరస్ ఎంత డేంజరో
మన ఫ్రెండ్షిప్ కా కుమార్ గౌడ్ కూడా అంతే డేంజర్ రా. రే రవి, పీడ విరగడైందని మన మైండ్కి కూడా కనిపెట్టినట్టుంది. మనసుకు చాలా కిక్కెక్కిస్తుంది. రేయ్, వాడు పీడ కాదురా, పెద్ద చీడ. వాడి గురించి మర్చిపోయి మంది ఎంజాయ్ చేయండి రా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అవునరా. చేస్. ఎస్. ఛీ, దీనమ్మ మనిషిని కాసేపైనా ప్రశాంతంగా ఉండనిరారా ఈ ఆడాళ్ళు. రే ఆడల్లా ఎవర్రా కొంపదీసియా? హలో కనకం, ఏవండి, కుమార్ని దగ్గరుండే ఫ్లైట్ ఎక్కించారా? దగ్గరుండి ఎక్కించడానికి అది బస్సో ట్రైనో కాదు కనకం, ఫ్లైటు. కాస్త దూరం నుంచి టాటా చెప్తుంటే వెళ్ళలేక వాడి కళ్ళల్లో నీళ్లు, వీడలేక మా కళ్ళల్లో నీళ్లు. బాధ అంటే ఏంటో ఈ రోజే తెలిసింది కనకం. అవునండి, చాలా బాధగా ఉంది. ఏదో తెలియని వెలితిగా కూడా అనిపిస్తుందండి. అవును కనకం, ఏం చేస్తాం. మీరేం బాధపడకండి, క్షేమంగానే తిరిగొస్తాడు. అవును, కుమార్ని మన కార్లోనే దింపారు కదా? అమ్మ దీనమ్మ. అయ్యో కనకం, నువ్వు చెప్పాక ఎలా మర్చిపోతాను. హేమంత్ తాత్రేయకు ఛాన్స్ ఇవ్వకుండా నేనే ముందు వెళ్ళి పికప్ చేసుకున్నాను. సరే, త్వరగా ఇంటికి రండి. మ్మ్. రే ఒక్క నిమిషం చెప్పే నీలా. కుమార్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి సెండ్ ఆఫ్ ఇచ్చావా హేమంత్? అదేంటి అలా అడుగుతున్నావు? హిస్ మై ఫ్రెండ్ విని. ఐఎమ్ టేకింగ్ లాడ్ ఆఫ్ కేర్. వాడు సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే కంట్లో నుంచి నీళ్లు తిరిగాయి. నిజమే హేమంత్, కుమార్ హీస్ డైమండ్. అతని కోసం ఏమైనా చేయొచ్చు. అంత మంచి ఫ్రెండ్ దొరకటం నిజంగా నీ అదృష్టం. యూఆర్ సో లక్కీ. అవును విని. సరే హేమంత్, త్వరగా వచ్చేసాయి. ఓకే విని, బాయ్. గొంతు జీరగా ఉంది. కుమార్ గురించి బాధపడుతున్నావా? అవును శ్రీ, బాడీ ఇక్కడ ఉంది కానీ నా మనసు మాత్రం వాడితో పాటే ఫ్లైట్ ఎక్కేసింది. అవును, ఇన్నాళ్ళు కూడా తిరిగిన ఫ్రెండ్ కొన్ని రోజులు మనతో ఉండడు అని తెలిసాక అలాగే అనిపిస్తుంది. డోంట్ వరీ, హీల్ కమ్ బ్యాక్ సూన్. కానీ అది మనసుకు చెప్పలేకపోతున్నాను. నా మనసు కూడా ఏం బాలేదు ఆత్రేయ. తనకు అలా అవ్వడం, యుఎస్ వెళ్ళడం, ఎనీవే తను మంచి డెసిషనే తీసుకున్నాడు. నీతో ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే నేను ఇంకా ఇబ్బంది పెట్టిందాన్ని అవుతాను. గుడ్ నైట్. సరే శ్రీజ, గుడ్ నైట్. పీడ విరగడైందని మనమంతా మంది అవుతుంటే వాడు యూఎస్ వెళ్ళడం వీళ్ళు ఫీల్ అవుతారేంట్రా. పాపం పోయినోడు తిరిగి వస్తాడు అనుకుంటున్నారేమో. ఆడి గురించి ఆలోచించకండి రా, తాగిందంతా దిగిపోతుంది. అరే, కుమార్ గడ మెసేజ్ చేశాడ్రా. మనం ఎయిర్పోర్ట్కి రాలేదని ఏడిస్తున్నాడేమాడు. ఏడ్చి ఏడ్చి మసక్కలతో వాడు యూఎస్ ఫ్లైట్ బదులు వేరే ఫ్లైట్ ఎక్కుంటాడు యాదవ.